ప్రైజ్ ద లార్డ్. నా ప్రభువును రక్షకుడు యేసు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ కూడా మట్టల ఆదివారపు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక చిన్న మాటను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభుల వారు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాలన్న మాట తన శిష్యులతో చెబుతున్నాడు. అయ్యా, ఇదిగో నేను యెరూషలేముకి వెళ్ళనన్నాను, మనం వెళ్తున్నాం, మనిషి కుమారుడు అక్కడ అప్పగింపబడబోతున్నాడు అని చెప్పని. సో మరి ఆయన మార్గంలో అన్ని విషయాలు వాళ్ళకి తెలిపాడు. ఇక సమీపంలో ఉన్నప్పుడే ఇద్దరిని పిలిచి, ఇదిగో బేతనియా బేత్బగా అనే గ్రామంలో ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, దాన్ని విప్పండి, తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా అది ఎందుకు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే అది ప్రభువునకు కావాల్సినదని చెప్పండి. ఆయన చెప్పిన వెంటనే ఇద్దరు వెళ్ళారు, కనుగొన్నారు. ఆ యొక్క కట్టబడి ఉన్న గాడిద పిల్లను కనుగొని దానిని విప్పుతూ ఉన్నారు. అడిగారు ఆ యొక్క యజమానులు వచ్చి, ఎందుకయ్యా విప్పుతున్నారు? ఇది ప్రభువునకు కావాల్సినది అని చెప్పని. సో ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి సారాంశం లేదా అద్భుతమైన సందేశం దాగి ఉందండి. అదేంటంటే, ఒక్కసారి ఆ గాడిద స్థాయిని లేదా గాడిద యొక్క మరి ఆ పొజిషన్ని మన జీవితాలకు అప్లై చేసుకుందాం. గాడిదతో పోల్చుకోమని చెప్పట్లేదు, కానీ ఆ గాడిద ఉన్నటువంటి పొజిషన్ని మన జీవితాలకు ఒకసారి అప్లై చేసుకుందాం. నెంబర్ 1, గాడిద ఏ స్థితిలో ఉందండి? కట్టబడి ఉంది. ఇదేనా మనం కూడా మానవులైన ప్రతి ఒక్కరూ కూడా పాపం అనే బంధకముల చేత బంధింపబడిపోయారు. శరీర కోరికలు, కామ కోరికలు, మోసములు, ద్వేషము, కలహములు, పగ, ఈర్ష్య, వీటన్నిటి చేత బంధింపబడిపోయారు. ఇవన్నీ పాపానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. పాపం అనేటువంటి బంధకముల చేత బంధింపబడిపోయి ఉన్నారు. ప్రేమ, సంతోషం, సమాధానం లేని వారే ఉంటూ ఉన్నారు. అయితే అలాంటి బంధకాల చేత బంధింపబడిన వారిని విమోచించడానికి, విడిపించడానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళిన వారు ఆ గాడిదను విప్పారు. గాడిద పిల్లను, ఆ కట్లను విప్పారు, తీసుకొని వచ్చి ప్రభు దగ్గర పెట్టారు. వారు అడిగారు, అయ్యా ఎందుకు విప్పుతున్నావు? ఇది ప్రభువు నాకు కావాల్సింది. రెండవదిగా గమనించినట్లయితే, ఆ బంధకంలో నుండి విమోచింపబడిన గాడిద పిల్ల కట్లు ఇప్పుడు తెగిపోయాయి. నీ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా కట్లలో బందీ అయిపోయి ఉన్నావా? విమోచింపబడాలని ఆశపడుతున్నావా? ఇక మూడవదిగా గమనించినట్లయితే, యేసునకు, దేవునికి, ప్రభువునకు కావాల్సిన గాడిద. ఈరోజు నీవు నేను ఆయనకు కావాల్సిన వారమై ఉన్నామమ్మా. ఆయన కావాలంటున్నది మన నుండి ఏదో గొప్పగా ఆశించి కాదు, కానీ ఆయన పిల్లలుగా మనం జీవించాలని, మనం ఆయన రాజ్యానికి వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సువార్త మనం మోసేవారమై ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన సాక్ష్యం అనేకులకు పంచాలని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ బంధకముల చేత అయితే బంధింపబడి ఉన్నావో, యేసు ప్రభువు వారు తన రక్తం ద్వారా, మరణం ద్వారా నిన్ను విమోచించాడన్న విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, ఇప్పుడే యేసయ్య నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు, నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఆ గాడిద పిల్ల యేసు ప్రభుల వారిని మోసింది. మరి దినానను ఆయన ప్రేమను మోయగలవా?